బేసిక్లీ ఇది నా బెడ్ బట్ కానీ ఇలా బాక్స్ హర్షి ఫేవరెట్ ముల్లంగి సాంబార్ చేశాను. దాంతోపాటు ఆ ఫేవరెట్ ఆలు ఫ్రై అంటే అదే వీక్కి సరిపోయే కర్రీలు పంపిస్తున్నాను. దాంట్లో పాటుగా మరి ఇంకేమమ్మా మూవింగ్ అంటే ఈజీనా అపార్ట్మెంట్కి. And her alarms used to be so loud and like I bet the whole floor could hear it except her. సో ఇంతకుముందు డామ్లో ఉండేటప్పుడు సెకండ్ ఇయర్లో తన రూమ్మేట్ నర్సింగ్ స్టూడెంట్ అన్నమాట. 2 bedroom 1 bath. యా 2 bedroom 1 bath. హర్షి అలా పర్సనల్గా చూసావా వీడియోలో చూసావా? పర్సనల్గా చూసాను. అంతా స్టూడెంట్ హౌసెస్ చుట్టూ చూసావారా హర్షి? హర్షి నువ్వు మీ హోమ్ టూర్ ఇవ్వాలి నాన్న. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ ఫైన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దినాలా. ఎరా హర్షి? యా కానివ్వండి. టుడే హర్షి మూవింగ్ డే అనమాట. సో మా మినీ వ్యాన్ ఉంది కదా ఒడిస్సీ, దాంట్లో లోడ్ చేస్తున్నాం హర్షి అపార్ట్మెంట్కి తీసుకెళ్లాల్సిన స్టఫ్ అంతా. ఎరా హర్షి? యా బేసిక్లీ ఇది నా బెడ్ బట్ కానీ ఇలా బాక్స్ ఇలా పెడితే ఫిట్ అవ్వట్లేదు. సో ఇప్పుడు ఇది సెపరేట్ పార్ట్స్ గా తీసి పెడతాం, విడివిడిగా తీసి. దాంట్లోంచి విడివిడిగా తీయచ్చు కదా, దాంట్లో అట్లే పెట్టేసి. అది దాని మీద వెయిట్ పట్టి ఇరిగిపోతాయి హర్షి. అది అటు సైడ్ వెళ్ళి ఇట్లా ఆనిచ్చి పెడితే బెటర్ ఏమో. నేను వెళ్తా ఉండి. సో బెడ్కుండే సాఫ్ట్ పార్ట్ అంతా ఇటు సైడ్ పెట్టేసాము, ఎందుకంటే ఇది క్లాత్ మరి ఏమన్నా తగిలితే టీర్ అయిపోతుంది అని. సో ఆ రాడ్లు అవన్నీ సైడ్లో పెట్టేస్తాము. సో ఇవి ర్యాక్స్, అండర్ బెడ్ ర్యాక్స్ అన్నమాట. అంటే బెడ్ సెట్తో పాటు ఇచ్చారు. మీరు బిగించేటప్పుడు చూస్తారులేండి హర్షి అపార్ట్మెంట్లో. వెరీ గుడ్. ఇది లాట్ ఆఫ్ స్పేస్ సేవ్ అయింది కదా. ఓకే, ఇటు సైడు అతికిది ఎందుకంటే చాలా స్టఫ్ వస్తుంది ఆమె స్టఫ్. సో స్పేస్ ఎట్లా యూజ్ చేస్తాము అనేది. సో అది స్లాట్స్ ఉన్నాయి కదా, అవి ఎక్స్టెండ్ అవుతుంది. యా యా సో అందుకని ఈ సీట్ కొంచెం ముందుకు తోస్తున్నాము, సో దట్ అది పుష్ చేయరా చూద్దాం. సరిపోతుంది కదా ఇప్పుడు? యా కొంచెం ఈ సీటు ముందరకు జరిపేసి అది కొంచెం ముందుకు పట్టింది, అప్పుడు కరెక్ట్గా సరిపోయింది. ఇది అది నిల్చోబెట్టొచ్చేమో కదా, ఐ డోంట్ నో. అటు సైడ్గా ఇంకా జరుపురా కొంచెము. నా సీటు కూడా ముందుకు జరిపేస్తే నీకు అప్పుడు లెగ్ స్పేస్ ఉంటుంది. యా అది లాగి పైన కొంచెం యా అంతే. ఐ థింక్ ఇట్స్ గుడ్. ఇప్పుడు ఇంకా ప్లేస్ వస్తుంది. యా ఓకే. సో ఇప్పుడు ఆ బోర్డు ఇప్పుడు సరిపోయింది అనుకుంటా. యా ఇప్పుడు సరిపోతుంది కదా. అక్కడ డోర్ వేస్తే ఐ మీన్ ట్రంక్ క్లోజ్ చేస్తే. సో ఇప్పుడు బ్యాక్ వ్యూకి వచ్చా. ఇంతసేపు కార్లో కూర్చొని చూపించాను కదా. సో ఇది నీట్గా క్లీన్ చేస్తున్నారు ఈయన ఇందాకే. మళ్ళీ ఇప్పుడు ఎంత పెట్టే టైంలో బాగా ఇట్స్ ఓకే. సో చాలా ప్లేస్ ఉంది ఇక్కడ. హర్షి టేబుల్, స్టడీ టేబుల్, చైరు, దాని మీద ర్యాకులు పెట్టాలి. యా మెయిన్ ఈ రెండు వెళ్ళిపోతే ఇది మ్యాట్రెస్, ఇది టేబుల్, చైరు, నీ బట్టలు. ఈ వారానికి కావాలి. ఈ వారం ఎలాగో నెక్స్ట్ వీకెండ్ లాంగ్ వీకెండ్ వస్తావు కదా. సో వచ్చినప్పుడు తీసుకెళ్తా ఉంటే సరిపోతుంది. ఓకే, మేజర్ స్టఫ్ అయిపోతుంది. సో ఇది అన్నమాట. నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అమెజాన్లో కొన్నాము ఈ బెడ్, హర్షికి క్వీన్ బెడ్. యాజ్ సచ్ పెట్టాలని ట్రై చేస్తే పట్టలేదు. సో అందుకని ఇలాగ విడివిడిగా తీసి సర్దేశాము. ఇది పెట్టాలి, ఇది హెడ్ బోర్డు. తీసుకెళ్ళిపో, నువ్వు ఒకదాన్ని క్యారీ చేయగలవు కదా.
చూడు దెన్ ఇది మ్యాట్రెస్, ఇది ఈ మ్యాట్రెస్ కూడా పెట్టాలి. అండ్ మ్యాట్రెస్ లైక్ సీట్ మధ్యలో పెట్టేయచ్చు. పట్టట్లేదు. ఆ తలుపు దీపరా హర్షి ఇటు పో. సో ఇది కొంచెం పొడుగు వస్తుంది. ఇది 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 దించి అది నువ్వు ఆ పక్క లాగు. అది అడుంది ఆ ప్లేస్. ఓకే, సో అది పట్టట్లే ఇప్పుడు హెడ్ బోర్డు. ఇది ఇటు సైడ్, ఇది మళ్ళీ. సో ఇది మరి ఇంకేమమ్మా, మూవింగ్ అంటే ఈజీనా అపార్ట్మెంట్కి? యా, ఇవన్నీ చెయ్యాలి. యాక్చువల్లీ కార్ కూడా హర్షి చేత క్లీన్ చేయించి ఉండాలి. యా అంతే, మూవింగ్కి కార్లోనే కదా అన్నీ తీసుకెళ్ళేది. సో ఇది మ్యాట్రెస్, క్వీన్ మ్యాట్రెస్. ఫుల్లీ ఫిట్టింగ్ అవుతారా బాగా. హర్షి డెస్క్, చైరు చాలా వరకు స్టఫ్ నింపేశారు. ముందరికి వెళ్ళు. ఓకే అంతే కదా, యా సరిపోతుంది అలాగ. పర్ఫెక్ట్ హర్షి. నువ్వు ఆ పక్క కూర్చోగలవు కదా, ఇప్పుడు ప్లేస్ ఉంది. యా కంప్లీట్గా ప్యాక్డ్. హర్షి బట్టలు ఇలాగ బాక్సుల్లో పెట్టేసుకుంది, కార్డ్బోర్డ్ బాక్సులు వీటి కింద ఉన్నాయి. ఇది ఒక చిన్న మ్యాట్ ఆమెది. చైరు, డెస్క్ పార్ట్ కూడా తెచ్చేయాలి మనం, ఇంకో పార్ట్. ఇది వన్ పార్ట్ ఆఫ్ ద డెస్క్, ఇంకో పార్ట్ కూడా వచ్చి ఇంకంతే కదా హర్షి. నీ ఆటోమ్యాను, నీ సాసర్ చైరు పెట్టుకుంటే గుడ్. అవును, ఆడ ప్లేస్ ఉంది కాబట్టి. సో ఇక్కడ ఉంది కదా, ఈడ ఆటోమ్యాన్ పెట్టేస్తే ఐ థింక్ వీఆర్ గుడ్ కదా. అంతే చిన్న, కరెక్టే. మూసేద్దాము, చాలా వరకు అయిపోయింది మేజర్వి. చిన్న చెత్తకి తర్వాత బయలుదేరేమని సర్దుకుందాం. ఇంకా అంతే, ఫ్రెష్ అయిపోయి ఇంకా బయలుదేరడమే. దా బంగారు. మళ్ళీ లాంగ్ వీకెండ్కి మిగతా స్టఫ్ తీసుకెళ్తే అసలు ఇవి బిగించాకే 3 గంటలు పడుతుందేమో నాకు తెలిసి. ఇవాళ సాటర్డే, కారు ఆల్మోస్ట్ సర్దేశామన్నమాట. ఇంకా ఒకేసారి లంచ్ చేసేసుకుందాము అని 12:30 అయింది టైము. హర్షి ఫేవరెట్ ముల్లంగి సాంబార్ చేశాను, దాంతోపాటు ఆమె ఫేవరెట్ ఆలూ ఫ్రై. అండ్ పైగా సాంబార్ ఆమెకు బాక్స్ పంపిద్దామని, బాక్స్ అంటే అదే వీక్కి సరిపోయే కర్రీలు పంపిస్తున్నాను. దాంట్లో పాటుగా సాంబార్ చేశాను, సాంబార్తో పాటు కందిగింజల కూర కూడా చేశాను. ఇంకా అలాగే ఆకుకూర పప్పు చేశాను. ఇది కూడా పంపిద్దామని. కర్రీస్ పంపిస్తే రైస్ ఆమె పెట్టుకుంటుంది. ఇంకా మళ్ళీ స్టార్ట్ అయింది ఈ ఫేజ్ ఆఫ్ లైఫ్. ఏప్రిల్లో వచ్చింది హర్షి డామ్ నుంచి. దాదాపు 4 నెలలు నింది ఇంట్లో. బాగునింది, మళ్ళీ ఇప్పుడు బోసిపోతుంది ఇల్లు. డామ్లో ఉండేటప్పుడు నాకైతే కొంచెం బాగునింది, సేఫ్ సెక్యూర్డ్ అన్నట్టు. ఇప్పుడు అపార్ట్మెంట్ కదా, కొంచెం దిగులు అన్న ఫీలింగ్ ఉంది. బట్ దట్స్ ఓకే, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. అపార్ట్మెంట్ కొంచెం ఫ్రీడమ్ ఉంటుంది ఎట్సెట్రా. మీరు నెక్స్ట్ క్లిప్స్లో అదే చూడబోతారు. సో హర్షికి ఇక్కడైతే ఈ కూరలు పంపిస్తున్నాను, ఆమె ఫేవరెట్ కూరలే అన్నమాట. సో అన్నం రైస్ కుక్కర్ ఉంది, తను పెట్టేసుకుంటుంది. చపాతీలతో కానీ రోటీస్తో కానీ ఫ్రోజన్ కూడా పంపిస్తున్నాము. సో వాటితో తినేసేయచ్చు అని. పైగా నెక్స్ట్ వీకెండ్ లాంగ్ వీకెండ్ కదా, ఫ్రైడే వస్తుంది, మళ్ళీ దాని తర్వాత మండే వెళ్తుంది అన్నమాట. సో బేసిక్గా ఈ 5 రోజులకే. పైగా అక్కడ కాలేజీలో కూడా మీల్ ప్లాన్ కూడా ఉంటుంది కదా తనకి. ఇంకా బ్రేక్ఫాస్ట్కి సంబంధించినవి అక్కడే క్రోగర్లో గ్రోసరీ షాపింగ్ చేసి ఆమె బ్రేక్ఫాస్ట్ చాయిస్కి సంబంధించినవి అక్కడే కొనేసి పెట్టేసి రావచ్చు కదా అని థాటు. సో ఈ అమెజాన్ బాక్స్ ఉంటుంది కదా చిన్నది, సో దాంట్లో సర్దేస్తున్నాను అన్నమాట. ఈ కర్రీస్ ఏవైతే ఉన్నాయో పైరెక్స్ బాక్సెస్ పెట్టి. ఓకే, కరెక్ట్గా సరిపోయింది అన్న. ఆల్ సెట్, కమాన్ వెళ్దాంపా. మురార్లు దానా ప్యాక్డా. నా చేతిలో కూరలు ఫుడ్ ఉన్నాయి. ఓ మై గాడ్, ఇట్స్ రియలీ జామ్ ప్యాక్డ్. లాండ్రీ డిటర్జెంట్ ఇప్పుడు తీసుకెళ్తున్నావా? ఇది హర్షి కొత్త బెడ్డింగ్ సెట్ అన్నమాట. ఓ మానిటర్ ఇక్కడ పెట్టారా? ఎక్కడ? అటు సైడు పిల్ల
ఓకే, అది ఇది కూడా అలాగా పైన ఆడ పెట్టేస్తాను నేను. ఓకే, జామ్ ప్యాక్డ్ అసలు. వింటర్ నువ్వు పట్టుకొని కూర్చుంటావా హర్షి? రియల్లీ? ఇక్కడ పెట్టేసేయచ్చు, మానిటర్ తీసి నువ్వు ఇక్కడ కూర్చోవచ్చా? యా క్లోజ్ చేసారా? ఐ థింక్ ఏవి హర్ట్ అవ్వవు అనుకుంటా. ఓకే, నేను లాక్ చేసుకొని వస్తా ఇల్లు. సియా, నువ్వు గరాజ్ క్లోజ్ చేసేయచ్చు చిన్న. అన్నీ రెడీ. కూరలు అవి నా దగ్గర పెట్టుకున్నా, కొన్ని బౌల్స్ అవి మనకు డ్రైవ్లో తినడానికి ఆరెంజెస్. నిద్ర వచ్చినప్పుడు నైట్ అయిపోతుంది డెఫినెట్గా. బియ్యం లేకుండా వంట ఎలా చేసుకుంటావమ్మా? బియ్యం మర్చిపోయారు. టైట్ ప్యాక్డ్. సో 4కి రీచ్ అవుతామని ఉంది. ఎలా హర్షి, ఆర్ యూ ఎక్సైటెడ్ బంగారు? కారు చూడు, జామ్ ప్యాక్డ్ అసలు. హర్షి కూడా ఒళ్ళో లేదు, మధ్యలో పెట్టేసావు. ఎందుకు నన్ను ఇక్కడ పెట్టేయచ్చు కదరా? పగలదు. హే బడ్డీ. ఓకే, ఆర్ యూ ఎక్సైటెడ్ హర్షి? ఎక్సైటెడ్ ఏంటి నువ్వు? విచ్ వే? I'm excited to live in an apartment and not a dorm. ఓ అలా అంటా. ఓకే, గుడ్. కానీ డామ్ బాగుంటుంది కదరా, సేఫ్గా. Yeah, but like it's better to have your own place because I didn't get to pick my roommate. So it was always kind of like ఓకే పాస్ట్ రూమ్మేట్ తో అయితే తను ఎర్లీగా వెళ్ళిపోయేది. నర్సింగ్ స్టూడెంట్ కదా. Wake up at 4 a.m. Yeah. And her alarms used to be so loud and like I bet the whole floor could hear it except her. సో ఇంతకు ముందు డామ్ లో ఉండేటప్పుడు సెకండ్ ఇయర్ లో తన రూమ్మేట్ నర్సింగ్ స్టూడెంట్ అన్నమాట. ఆమె 4కంతా లేసి వెళ్ళిపోవాల్సి వచ్చేది, అందుకే 4కి అలారం పెట్టేది. సో హర్షికి ఆమె ఆ అలారం సౌండ్కి హర్షినే కదా ఆ ఫ్లోర్లో వాళ్ళందరూ లేచేవాళ్ళంట, అంత సౌండ్ వచ్చేది. సో కొంచెం నిద్రకి అలా డిస్టర్బ్ అవుతూ ఉండేది. సో ఇప్పుడు ఆ బాధ లేదు, అపార్ట్మెంట్లో నా బెడ్రూమ్లో నేను పడుకుంటాను అంటా ఉంది. యాక్చువల్లీ అమ్మాయి 4కి అలారం పెడుతుంది కదా, స్టూడెంట్ లైఫ్ అంటే అప్పుడే లేచి చదువుకోవాలి. ఎగ్జాక్ట్లీ. అమ్మాయి వెళ్ళిపోతుంది, నువ్వు చదువుకుంటావు, నీకు ఇంకా మేలు కదా. దెబ్బకి యూనివర్సిటీ టాపర్ వచ్చి ఉండాలి. స్టాన్ఫోర్డ్లో ఎథికల్ హ్యాకింగ్ చేసి ఉండొచ్చు హర్షి. సో అందుకని కొంచెం అపార్ట్మెంట్లో అయితే ఫ్రీ, కాకపోతే ఇక్కడ కొంచెం అంతేలే, ఇంకా ప్రతి చోట ప్లస్ మైనస్ ఉంటాయి కదా. సో ఇది 2 bedroom అపార్ట్మెంట్ కదరా? 2 bedroom 1 bath. 2 bedroom 1 bath. హర్షి వాళ్ళ ఫ్రెండ్ ఇంకో అమ్మాయి ఉంది, తను హర్షి కలిసి షేర్ చేసుకుంటున్నారు అనమాట. సో మోర్ డీటెయిల్స్ ఇంకా అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. నేను అపార్ట్మెంట్ టూర్ చేస్తాను, అప్పుడు మోర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాం. ఓకే బంగారు? మా పొద్దున్న లేచి అబ్బా నేనైతే 6:30కి లేచారా లిటరల్లీ. 6:30కి లేచి వంటలు స్క్రాచ్ నుంచి నేనేం ప్రెప్ చేసుకోలేదు కదా. సో అది ఇంకా హర్షి ప్యాకింగ్ ఎవ్రీథింగ్ అంతా కలిపి ఇంత హడావిడి పడినా కూడా అయిపోయింది. 2:30 అయిపోయింది మేము బయలుదేరేటప్పటికి. 4కి చేరుతామంట. యాక్చువల్లీ ముందైతే 5 వరకు ఓపెన్ ఉంటుంది ఆఫీసు, అపార్ట్మెంట్ వాళ్ళ ఆఫీసు, కీస్ తీసుకోవడానికి అని చెప్పారు. కాకపోతే ఇప్పుడు ఏమంటే 4కే క్లోజ్ చేస్తామన్నారంట. హర్షి వాళ్ళ ఫ్రెండ్కి చెప్పింది కీస్ పిక్ చేసుకోమని. అక్కడ ఇప్పుడు ఎవరైతే షేర్ చేసుకుంటున్నారో హర్షి అపార్ట్మెంట్, ఆ అమ్మాయి అక్కడే ఉంటుంది కొలంబస్కి దగ్గరలోనే. సో తనకి చెప్పిందంట కీస్ పిక్ చేసుకోమని. చూడాలి ఎలా వర్క్ అవుతుందో. అపార్ట్మెంట్ ఎన్ని బిల్డింగ్లు, ఎన్ని అపార్ట్మెంట్లు ఉంటాయి మీ యూనిట్లో? So it's a 2-story unit. అంటే like first floor లో అపార్ట్మెంట్స్ ఉంటాయి, second floor లో కూడా ఉంటాయి. So like I'm not sure how many like apartments there are. కానీ మాదైతే గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటుంది. అండర్ గ్రౌండ్ ఏ ఉండదు కదా? No. చూసినావా అసలు అది? Yeah, చూసాను, but I saw it I think in like October or like November. పర్సనల్గా చూసావా, వీడియోలో చూసావా? పర్సనల్గా చూసాను. ఓ పర్సనల్గా చూసావా? Yeah. ఓ కొలంబస్ డౌన్.
మీ కాలేజీకి వెళ్ళేటప్పుడు ఎప్పుడు ఇది పాస్ అవ్వము కదా, I think ముందే వెళ్ళిపోతాము. తీసుకుంటున్నాము. అదే వేరే రూట్లో వచ్చేట్టున్నాము. ఎందుకంటే అప్పుడు డామ్లో ఉండేటప్పుడే ఓఎస్యూకి వెళ్ళేటప్పుడు ఎప్పుడు ఇలా డౌన్ టౌన్ వ్యూ వచ్చేది కాదు. ఓకే, ఇంకా 7 minutes నాన్న. బిల్డింగ్ బలం ఎంతగా ఉంది హర్షి, డార్క్ ఏదో కాలిపోయిన బిల్డింగ్ లాగా. హార్డ్వేర్ కంపెనీ అసలు ఏంటో తెలియదు. బిల్డింగ్ కూడా బ్రిక్ ఏదో బర్న్ట్ బ్రిక్ లాగా అదేదో వెరైటీగా ఉంది. ఈ పక్కన మొత్తం కార్లు, ఇంకా వెళ్ళాను కదా. స్ట్రీట్ పార్కింగ్ ఏరా ఇక్కడ అంత స్టూడెంట్సే ఉండేట్టున్నారు. అదే అంతా స్టూడెంట్ హౌసెస్ చుట్టూ. చూసావారా హర్షి? హర్షి నువ్వు మీ హోమ్ టూర్ ఇవ్వాలి నాన్న. యా ఇది అనుకుంటా బాగా సౌండ్ వస్తుంది. ఓకే, బాగుందిరా లివింగ్ రూము, గుడ్ షేప్. ఇది కిచెన్ అండ్ ద కిచెన్ యాక్చువల్లీ రియల్లీ నైస్ బికాజ్ దే హావ్ లైక్ అ డీసెంట్ అమౌంట్ ఆఫ్ క్యాబినెట్స్ అండ్ ఫ్రిడ్జ్ కూడా పెద్ద మంచి బాగా నీట్గా క్లీన్గా కూడా ఉంది, పైగా పెద్దది. యా ఎగ్జాక్ట్లీ ఇట్స్ రియల్లీ బిగ్. యా ఇట్స్ రియల్లీ బిగ్. కిచెన్ కూడా బాగుంది నాన్న. యా నైస్. ఓకే, ఇది ఇండక్షన్ స్టవ్, జాగ్రత్తగా ఉండాలి రే. ఓకే, యా ఓకే నైస్. And then they gave us like, you know, this, Okay. they have a standard sink, like the one at home actually, because it's not like the old style. Yeah, Because yeah, a lot yeah. of the students here, like, because their apartments are more like the old style. you అవునా? know? Yeah. So, and this place is renovated. అదే తెలుస్తుంది. Yeah. బాగుంది ఇది చాలా Like Beautiful it's like, ఉంది. yeah, it's really good. And the oven too, it's also like, యా కొత్తగా పెట్టినట్టున్నారు. వైట్ క్యాబినెట్స్ ఇప్పుడు ట్రెండ్ కదా. yeah, which is బాగుంది, స్పేస్ బాగుంది నాన్న. చాలా ఉంది, ఇది డిష్ వాషరా? yeah. గుడ్ నైస్. మన like ఇంట్లో what we లాగే have at home, the ఎగ్జాక్ట్లీ అలాగే ఉంది, ఇంట్లో ఉన్నట్టే ఉంది. గుడ్. ఎవ్రీ నైట్ లోడ్ చేసేయండి, ఓకేనా? సింక్ కూడా బాగానే ఉందిలే. ఓకే, సో కింద ఇదేంటి స్టోరేజ్కా? ఓ యా, ఏదన్నా పాన్స్ అలాంటివి పెట్టుకోవడానికి. ఓకే గుడ్. ఐ మీన్ క్యాబినెట్స్ బాగానే ఉన్నాయి నాన్న, దండిగా ఉన్నాయి క్యాబినెట్స్. సో క్యాబినెట్స్ బాగానే ఇచ్చారు. ఓకే, సో ఇది క్లోజెట్ ఇది. ఓ నో సారీ, ఇది హెచ్వ్యాక్, అదే ఏసీ హీటర్ సిస్టమ్ ఉంటుంది కదా. సో తలుపు ఎప్పుడు క్లోజ్ చేసే ఉండండి. సో ఇటు వస్తే బాత్రూమా ఇది? Yeah, so we have like 2 vanities, like 2 వ్యానిటీస్ ఇచ్చారు. మీరు ఇద్దరు కదా షేరింగ్? yeah, we can keep our stuff in యా here యా and all యా. that. ఓ ఇద్దరికి 2 సెపరేట్ Yeah, వ్యానిటీస్. which is good. దట్స్ గుడ్ రైట్. యా నైస్ నైస్ నైస్. In the bathroom, బాత్రూమ్ కూడా నీట్గా బాగుంది. yeah, that's the shower. కమోడ్, ఇది షవర్. Yeah. ఓ నైస్. టబ్ ఒకటే ఇచ్చేయకుండా Yeah. షవర్ కట్టన అవసరం లా, డోర్ వచ్చింది కాబట్టి. సో ఏంద్రా ఇది మూవ్ అవుదా? I think it's the inside one. ఓ మై గాడ్, చాలా హార్డ్గా పుల్ చేయాలి హర్షి. Yeah. ఓ పని చేయండి, మీరేం చేస్తారంటే, ఓ మై గాడ్ ఇట్స్ వెరీ హార్డ్ రా, చూసుకో, Yeah, బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లేదు లోపలికి వెళ్ళి అది మాత్రం ఎప్పుడు క్లోజ్ పెట్టండి, ఇది ఓపెన్ చేసుకోండి. యా యా. yeah. సో టవల్ రాడ్ వేసుకోవడానికి ఇది. And then ikkada they give సో బాగా బిగ్గానే ఉంది. ఓ స్టోరేజ్ కూడా ఇచ్చాడు ఇక్కడ, మీరు పెట్టుకోవడానికి సోపులు షాంపూలు లేకుండా అంటే టవల్స్ పెట్టుకోవచ్చు ఇక్కడ. yeah. ఓకే, ఇటు వస్తే 2 బెడ్, వాషర్ డ్రైయర్ కూడా ఇచ్చారు ఇంట్లోనే. దట్ సూపర్ హర్షి. ఇక్కడ లైట్ లేదా? ఇక్కడ లైట్ ఉండాలి. యా ఓకే. సో పైది డ్రైయర్ అనుకుంటా. యా, కిందది వాషరు. గుడ్. బా డర్టీగా ఉంది చూడు, క్లీన్ చేయాలి. ఇంకంతేలే, స్టూడెంట్ హౌసెస్ కదా. సో ఇక్కడ ఒక బెడ్రూము అండ్ ఇది ఒక బెడ్రూము. సో మోస్ట్ లైక్లీ నీది ఈ బెడ్రూమ్ ఉండొచ్చు కదా. Yeah, I think it's the bigger one. బిగ్గర్ వన్. నాకేమో 2 ఒకేలా ఉందిరా. Yeah. సో విండో పక్కన హౌసెస్, అన్ని స్టూడెంట్ హౌసెస్ ఇక్కడ. Yeah. సో ఇది క్లోజెట్. బాగుంది క్లోజెట్ స్పేస్ కూడా. సో ఇలాంటిది ఇచ్చారు డోరు. అండ్ ఇక్కడ ఇంకో బెడ్రూము.
ఇది పెద్దదిగా ఉంది కదా. Yeah, I feel like this one's a bigger one. యా దిస్ ఈజ్ లిటిల్ బిట్ బిగ్గర్ అనుకుంటా. ఇక్కడ దీనికి 2 విండోస్ వచ్చిన్నాయి పైగా. అండ్ ఇక్కడ ఒక వాకింగ్ క్లోజెట్ కాదు, వాకింగ్ ఇట్స్ ఎ క్లోజెట్ బేసిక్గా, అంతే. వాకింగ్ క్లోజెట్ అంటే వాకింగ్. ఓకే, బాగుంది నాన్న, బాగా క్లీన్గా. అసలు మీకు సరిపోతాయి 2 పిల్లలకి. చక్కగా లైట్ వేస్తే గుడ్, బాగుంది. Oh, and another hooks on the back of the doors. సో ఇక్కడ ఇప్పుడు బాగా కనిపిస్తుంది రూమ్. ఇంతసేపు డార్క్గా ఉంది కదా. సో ఇది ఒక బెడ్రూము, అక్కడ క్లోజెట్ ఇందాక చూసారు కదా అది. అండ్ ఇది ఒక బెడ్రూము, ఇది క్లోజెట్. లైట్లు వేసాక బాగుందని. ఇక్కడేం లైట్లు లేవనుకుంటా, మీరు ఎల్ఈడి పెట్టుకోవచ్చు ఇన్ కేస్ కావాలంటే. సో బాగానే ఇచ్చాడు, బాగా ప్లగ్ పాయింట్స్ దండిగానే ఇచ్చాడు. కానీ ఇక్కడ ఎక్స్ట్రా చూసా ఒకటి, ఇదేంటో ఇది మరి AT&T ఇది బ్రాడ్బ్యాండ్ కనెక్షన్, ఇంటర్నెట్ అది ఇచ్చాడు వాడు. AT&T. సో ఇట్లా వస్తే ఇది లివింగ్ రూము. అండ్ ఇందాక చూసారు కదా కిచెన్. గుడ్, నైస్ హోమ్. సో మీ ఇద్దరు కలిసి ఎత్తికారా? ఇది మేఘా మళ్ళీ ఓకే సార్, పదం పడి ఇంకా లగేజ్ ఏం తీసుకురాలి, తీసుకొచ్చేస్తాము, లేకపోతే ఇంకా లేట్ అయిపోతుంది కదా. ఓకే గుడ్, నెక్స్ట్ కదా. ఇప్పుడు బండికి వాళ్ళ కార్కి యూహాల్ అటాచ్ చేసి తీసుకొచ్చేసారు, సో దట్ ఈజీగా ఉంటుందని అటాచ్ చేసి తీసుకొచ్చారు. లగేజ్ అంటే చిన్న బండి, మనదైతే ఒడిస్సీ మినీ వ్యాన్ కాబట్టి చాలా వరకు తీసుకొచ్చాము. మిగిలిన నెక్స్ట్ వీకెండ్ తెద్దాం అనుకున్నాం కదా. వీళ్ళైతే ఇట్లా కార్కి ట్రక్ లాంటి దాన్ని అటాచ్ చేసి అందులో తీసుకొచ్చేసారు ఫర్నిచరు అలాగా. సో లగేజ్ తీసుకురావడానికి వెళ్ళారు, నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నా డోర్ తీసి పట్టుకోవడానికి. ఓకే, సో బాత్ యాక్సెసరీస్, ఇది ట్రాష్ క్యాన్ ఇక్కడ పెట్టేసేద్దాం. సో ఇందులో కవర్ వేయాలి, తర్వాత వేద్దాము. సో ఇది తీసాం హర్షికి సోప్ డిస్పెన్సరు, టూత్ బ్రష్లో పెట్టుకోవడానికి. హర్షి ఇది ఓపెన్ చేసాను, తర్వాత నువ్వు ఓపెన్ చేసుకుంటావా? వాటర్ ఫిల్టర్ తీసుకొచ్చాము బ్రిటా తాగడానికి. ఏరా బెడ్ తెస్తున్నావా ఫస్ట్? బెడ్ బిగిచ్చేద్దాం ఫస్ట్. సో ఇది నీ రూమ్లోకే కదా ఇది, లేకపోతే బాత్రూంలో పెట్టుకుంటారా? అట్లే బాత్రూంలోనే రా వేసేది. కానీ అంత స్పేస్ ఉండదు నాకు ఆ అమ్మాయికి రెండు కట్టడానికి. అవును, డోర్ ఓపెన్ చేస్తే లేదు, నడిచేకుండదు స్పేసు. దాని కింద పెట్టచ్చేమో, 2 పడతాయేమో చూడు. లేదు లేదు, ఓకే సరే, మీరు ఇప్పుడు తీసేసి మళ్ళీ తీసుకొచ్చి రూమ్లో వేసేయండి. లోపలికి తెచ్చేసాను అన్న. ఓకే తెచ్చేసా. మురారి ఏ బిగ్ హెల్పర్. అది ఇచ్చారా ఇట్లా? అక్కడే అక్కడే కదా ఇది స్టడీ టేబుల్. ఓకే డన్. సో ఇది ఇక్కడ పెడతాను ప్రస్తుతానికి, తర్వాత సర్దుకో. TJMaxలో కొన్నాం చాలా స్టఫ్, అందులో వన్ ఆఫ్ ద స్టఫ్ ఇది. కిచెన్ టవల్స్ అవి తీసాము, కిచెన్లో వాడుకోవడానికి. టాయిలెట్ స్ప్రే తీసుకున్నాము. ఇంటర్నెట్ సెట్ ఇది నీ బెడ్రూమ్లోకి వెళ్ళిపోతుంది ఆల్మోస్ట్. సో క్రూగర్కి వచ్చాము. ఎక్కడున్నారా? పోనీ ఇది ఆర్గానిక్ లేదా ఇది? ఇంకా ఆమె కార్ రిమైనింగ్ నెక్స్ట్ వీడియోలో చూద్దాము. సో దట్స్ ఆల్ టుడే వీడియో ఆల్ అబౌట్ అండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ ది వీడియో, సబ్స్క్రైబ్ టు ద ఛానల్, లెట్ మీ నో యువర్ ఫీడ్బ్యాక్ త్రూ కామెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.